అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఆల్రెడీ మన ఎన్డీఏ సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ మన శ్రీ సుంతా సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కదా. రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, వెరీ క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ చెప్పింది ఏంటి, జనరల్గా మనకు వాళ్ళ భాషలోనే చెప్దాం. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు, జంతువులు కొవ్వు కలవలేదని వాళ్ళు అంటున్నారు. ఈరోజు మా క్లీన్ షీట్ వచ్చేసింది, మేము చాలా శుభ్రమైన ప్రతివర్తనలాగా అందరూ వైఎస్ఆర్పీ నాయకులు వచ్చేసి ఏదో వచ్చేసి వాళ్ళ నాయకుడు ఏదో వాళ్ళ పార్టీ ఏదో ప్రతివర్త మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ, ఓకే, ఇట్ వాజ్ నాట్ ఏ కౌ గీ అట్ ఆల్ బట్ గీ మేడ్ ఫ్రమ్ అ సింథటిక్ మెటీరియల్ బ్లెండెడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇట్ సెట్. అంటే వాళ్ళు అసలుకి కౌ ఆయిలే వాడలేదంట కదా. మరి నెయ్యి కానప్పుడు, అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కానప్పుడు మీరు సింథటిక్ మెటీరియల్తో, మీరు సింథటిక్ పామ్ ఆయిల్, సింథటిక్ మెటీరియల్తో డిఫరెంట్ దాంట్లో ఎక్కడుంటో ఇంపోర్ట్ అయ్యే మెటీరియల్స్ వాడారు మీరు. దాంట్లో ఆ రసాయనాలు ఇంపోర్ట్ చేసినారు. సౌత్ కొరియా నుండి మీరు ఇంపోర్ట్ చేశారు, వాటి నుండి మిక్స్ అయినారు. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి జనరల్గా. ఒకటి వెజిటేబుల్తో చేసేది ఒకటి ఉంటుంది, జంతువులతో చేసేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా యానిమల్ ఫ్యాట్ చేసేది తక్కువ ధర దొరుకుతుంది మనకు. మీరు చూస్తే వరల్డ్ వైడ్గా ఎనీ యానిమల్ ఫ్యాట్తో చేసే ఈ యొక్క ఆయిల్స్ గురించి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి, ఈ నువ్వుల నూనె ఎంత అండి కేజీ? అదే వాళ్ళు 2019, 20, 22 ఈ టైంలో జరిగిన నువ్వుల నూనె కాస్ట్ ఎంత అండి? 400 పైన కిలో ఉంటే, వీళ్ళు 500 పైన అలా ఉంటే, వీళ్ళు తక్కువ ధరతో తీసుకొచ్చామని చెప్పేసి కృత్రిమంగా చేసేసి ఈరోజు ప్రజల మనోభావాలతో, మన యొక్క హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు కదా. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పింది క్లియర్గా, ద సిబి ఇన్నోవేషన్ ఫౌండ్ దట్ ద శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద ట్యాంకర్ సప్లైడ్ బై ఏఆర్ డైరీ ఇన్ July 2025 ఆర్ నాట్ కౌ ఘీ శాంపుల్స్ but samples of synthetic ghee. It has also described the ghee supplied by the Bole Baba dairy and it exposed a fake ghee. The same CBI report, right? అసలు బోలేబా అనేది మీరు చూస్తే ఎంత యాజ్ పర్ రూల్స్ నామ్స్ చూస్తే మీరు 2014-19లో అంతకుముందు ఉన్న టీటీడీ దేవస్థానం యొక్క నామ్స్ చూసుకోండి. పలానా టయానికి కనీసం ఇన్ని లీటర్ల పాలు ఇచ్చి ఉండాలా, ఇంత 250 crore టర్న్ ఓవర్ ఉండాలా, అలాంటి డైరీస్కే ఇస్తూ ఉన్నారు. తర్వాత అలాంటి మిల్క్ లేని నిబంధనలే ఎత్తేసేసి ఈరోజు మాకు కల్తీ జరగలేదని చెప్పేసి ఎలా మాట్లాడతారండి వాళ్ళు క్లియర్గా. అండ్ ఆల్సో క్లియర్లీ ద ల్యాబ్ రిపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ ద అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ NDDB కాల్ఫ్, రైట్, is they clearly mention that adulterated with animal fats. Adulterated, what is adulterated? That they clearly investigated and updated the report there actually. like మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారండి? ఈరోజు రిపోర్టే కరే, నెయ్యి కాదన్నప్పుడు మరి ఏతో చేసినట్టు? మరి మీరు ఈరోజు మన దేవుని ప్రసాదంకి వెళ్తే నెయ్యితో చేస్తాం. మనం ప్రసాదం ఏంటి చేస్తామంటే, ప్రసాదం కానీ ఇది కానీ హారతులు కానీ తర్వాత అన్నీ నీట్గా చేసేసి ఇది పరమాన్నం పెట్టేసి ఈరోజు ప్రసాదాలు చేసేసి నెయ్యి అచ్చమైన నెయ్యితో చేయాలని, నువ్వుల నూనె చేయాలని చెప్పేసి చేస్తారు. మరి అలాంటిది లక్షల లడ్లు ఈరోజు 1,00,000 ఓట్లు అయోధ్యకు పంపించారంటే, అదే ఒక కెమికల్ సింథటిక్ గీతో మీరు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారంటే ఎంత దురదృష్టకరం అండి. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇదంతా కూడా. వాళ్ళు చేసే వాళ్ళ తప్పుదారు చేయడానికి, వాళ్ళు చేసిన తప్పుదారిని పట్టించుకోవడానికి ఇలా డ్రామాలు. మరి ఈరోజు ఏం చెప్పేసి రెచ్చగొట్టేది, మన కార్యకర్తల మీద, మనకు ఎన్డీఏ కార్యకర్తల మీద రెచ్చగొట్టేసి చెప్పేసి మరీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది. సీఎంని, డిప్యూటీ సీఎంని అందరినీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది. వాళ్ళ మీదకి వస్తే మరీ కులాన్ని అడ్డు పెట్టేది. అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టుకోవడానికి వాళ్ళు చేస్తారు ఈ రాజకీయాలంతా చెప్పేసి. అంటే వాళ్ళు ఏమంటే చెప్తున్నారు కదా, 2019-24లో మినిస్ట్రీ బ్యాచ్ ఒక పాన్ పరాగ్ బ్యాచ్, ఆ బ్యాచ్లతో మళ్ళీ డబుల్గా చెప్పేసి ప్రజల మధ్యన శాంతి భద్రతలు నెలకొకుండా చూడాలని చెప్పేసి అంటున్నారు. ఈరోజు చర్యకు ప్రతిచర్య ఉంటాయి తప్పకుండా. వాళ్ళేం చెప్పారు కదా, 2019-24 మధ్యలో వాళ్ళు దాడి చేసినప్పుడు ఆయన అప్పుడున్న మాజీ సీఎంని హీరోయిజం చూసి తన భక్తులో, తన అభిమానులో చూసి ఎవరో పోయి దాడి చేసింటారు. అంటే ఇక్కడ అమ్మ మొగుడు అనొచ్చు,
ఎవరైనా ఇష్టానుసారంగా అమ్మలు తిట్టొచ్చు, నాన్నలు తిట్టొచ్చు కూడా ఎక్కడికి తర్వాత ఒక పద్ధతి పద్ధతిగా ఒక మాజీ మినిస్టర్ అయి ఉండి కూడా కనీసం నోటికి హద్దు అదుపు లేకోకున్నట్ల ఒక రెస్పెక్ట్గా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? ఒక ఏదో సామాన్య కార్యకర్త ఇల్లిటరేట్ క్యాండిడేట్ చేసాడంటే ఒక ఉంటుందండి. ఒక బాధ్యతమైన పదవుల్లో ఉండి పనిచేసి గతంలో ఈరోజు అచ్చొచ్చిన అంబోతులాగా రోడ్ల మీద వచ్చేసి అరుస్తూ ఉంటే కనీసం దానికి ఒక జ్ఞానమల ఉండాలి కదా. ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతూ ఉంటారు, కనీసం వాళ్ళు వచ్చి వాళ్ళకి తలా తోకనే ఉండదు. కర్నూలులో జిల్లాలో ఉండే వైఎస్ఆర్పీ నాయకులకు ఒక తలా తోక ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వైఎస్ఆర్పీ నాయకుడైనా వచ్చి కూర్చొని మాట్లాడి ఒక పద్ధతిగా చెప్పే గుణం ఉంది వాళ్ళకు. ఒక రిపోర్ట్ తీసుకురామని చెప్పండి, సరే మీ అందరూ వచ్చి కూర్చుంటాం ఇక్కడ డీటెయిల్డ్ రిపోర్ట్గా సవాల్ చేస్తున్నాము. దమ్ము ఉంటే వైఎస్ఆర్పీ నాయకులకు వచ్చేసి ఇక్కడే మన చౌరస్తుల దగ్గర కూర్చుందామండి, లేకపోతే మన కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర చైర్లు వేసుకుని కూర్చుందామండి, చర్చకు సిద్ధంగా అండి. రిపోర్ట్స్ ఉన్నాయి కదా, డేటా ఉంది కదా, అబద్ధాలు చెప్పేసి మాట్లాడదేం లేదు కదండి ఇక్కడ. సో కాబట్టి ఇలాంటి చిల్లర నాయకులకి ఆల్రెడీ ఇలాంటి చిల్లర్లు చేసే 11కు పడిపోయారు. ప్రజలేమంత తెలివితక్కులు కాదు, దాన్ని ఒకటి చేస్తారు కంపల్సరీ, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు మీరు. సో కాబట్టి ఇకనైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. ఎన్డీఏ అభివృద్ధి కట్టుబాటు ఉంది. ఈరోజు మీకు అసలుకి ఎంత జరిగినా ఈరోజు అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళిపోతున్నాం. ఈరోజు గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక మంచి పద్ధతిలో పెట్టాలని అందరి కోరిక. సో అందరూ కూడా ప్రజలందరూ దీన్ని వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.